Hey guys, welcome back to the channel. So ఇవాళ వెళ్ళి క్వశ్చన్ నెంబర్ 1492 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ద కేత్ ఫ్యాక్టర్ ఆఫ్ n అనమాట. బేసిక్గా వాడు ఒక నెంబర్ ఇస్తున్నాడు అండ్ అలాగే k అనే ఒక నెంబర్ ఇస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ n యొక్క ఫ్యాక్టర్స్ తెలుసుకొని అందులో కేత్ ఫ్యాక్టర్ మనం రిటర్న్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 చూడండి, ఇక్కడ 1 2 3 4 6 12 ఇవి ఫ్యాక్టర్స్ కదా 12కి కదా. ఇందులో ఇది ఎంత ఇచ్చాడు, k = 3 ఇచ్చాడంటే థర్డ్ది మనం రిటర్న్ చేయాలి అవుట్పుట్ కింద. సేమ్ అలాగే 7కి చూడు, 7కి ఏముంది, ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 7. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కే సెకండ్ ఫ్యాక్టర్ అన్నాడు. సో సింపుల్గా ఇందులో సెకండ్ ఏముంది 7, సో అందుకు అవుట్పుట్ 7 అనమాట. నెక్స్ట్ n = 4 ఇచ్చాడు, k = 4 ఇచ్చాడు. అసలు 4కి 4 ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, 3 ఉంటాయి, 1 2 4 ఉంటుంది అంతే. సో అందుకని చెప్పి లేదు కాబట్టి ఫ్యాక్టర్ సింపుల్గా -1 రిటర్న్ చేయాలన్నమాట. ఇది క్వశ్చన్. దీన్ని మనం 3 రకాలు సాల్వ్ చేద్దాం. ఒకటి వచ్చేసి బ్రూట్ ఫోర్స్ వే, ఇంకోటి వచ్చేసి కొంచెం ఆప్టిమల్ వే, దాని తర్వాత ఏంటంటే ఇంకోటి స్క్వేర్ రూట్ దాకా చెకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు. 3 రకాలుగా మనం ఈరోజు అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా బ్రూట్ ఫోర్స్ వే చేద్దాం అనమాట. ఎలా అనుకుంటున్నారు, సింపుల్గా ఏం చేస్తాను, నేను ఫ్యాక్టర్స్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నా, ఎంటీ లిస్ట్. ఓకే, తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 దాకా లూప్ అయితే రన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం దాంతో ఇంక్లూడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ 7 ఇచ్చాడు, సో మనకి రేంజ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. మనం 1, n అంటే లూప్ ఎక్కడ దాకా వెళ్తుంది, n-1 దాకా వెళ్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఒక +1 యాడ్ చేస్తాం. ఆ లాస్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ 7 కూడా చెక్ చేసి మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి కదా. అది ఓకే. ఇప్పుడు లోపలికి వచ్చాక చాలా సింపుల్, జస్ట్ ఈ కండిషన్ చెక్ చేయడమే. ఏముంది, ఆ నెంబర్ని ఈ i అన్నది మోడ్ చేస్తుందా లేదా, అంటే డివైడ్ చేసి = 0 అవుతుందా లేదా. అర్థమైందా. ఇప్పుడు i అనేది ఏంటి, 1 దగ్గర స్టార్ట్ అవుద్ది, 1 2. ఇప్పుడు n = 12 కదా. సో i 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 1తో డివైడ్ అవుతుందా చెక్ చేసుకుంటా, అవుతుంది, దీన్ని యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత 2 అవుతుంది, యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత 3 అవుతుంది, యాడ్ చేసుకుంటాం. అలా అన్ని నెంబర్స్ని డివైడ్, అదే ఏ నెంబర్ అయినా n డివైడ్ చేస్తుంది, నెంబర్ని మనం ఫ్యాక్టర్స్లోకి యాడ్ చేసుకుంటాం. చాలా సింపుల్. ఇఫ్ n mod i = 0 ఇలా అయితే ఫ్యాక్టర్స్ డాట్ అపెండ్ ఆఫ్ i ఆ నెంబర్ని యాడ్ చేసుకుంటాం, అంతే. లూప్ అంతా కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ లైక్ సింపుల్గా k అంటే సరిపోతుంది అని అనుకుంటున్నారేమో. కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి 0 ఇండెక్సింగ్ ఫాలో అవుతాం కదా. ఇందులో మనం పైథాన్, ఇది మనం రాసింది పైథాన్, 0 ఇండెక్సింగ్, ఇది గుర్తు రావాలి మీకు. ఇక్కడ 3 అన్నాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 అన్నాం అనుకో, ఏమొస్తుంది, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, అంటే ఇది వస్తుంది. కానీ మనకు అవుట్పుట్ ఏం కావాలి, ఇది. సో సింపుల్గా ఏం చేయాలి, k-1 అనాలన్నమాట. సో అప్పుడు మనకు కరెక్ట్గా ఈ ఎలిమెంట్ వస్తుంది. రిటర్న్ ఫ్యాక్టర్స్ ఆఫ్ k-1. సో ఇది కరెక్టేనా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే ఇంకో ఈ క్వశ్చన్లో ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి n = 4 ఇచ్చాడు, k = 4 ఇచ్చారు కదా. సో ఈ లోపు ఏమవుతుంది, రన్ అవుతుంది. ఫ్యాక్టర్స్లోకి 1 2 4 వస్తుంది. ఓకే, 1 2 4 కరెక్ట్గానే వచ్చినాయి. మనం ఏం రిటర్న్ చేయాలి, -1. బట్ ఇక్కడ మనం -1కి ఏదైనా రాసామా, ఇప్పుడు ఇక్కడ k-1 అంటే 3 వస్తుంది. సో ఇది 0, ఇది 1, ఇది 2, థర్డ్ ఎలిమెంట్ కూడా లేదు. ఇది రన్ చేస్తే మనకి థర్డ్ కేస్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి చూడండి, మనం -1 ఇక్కడ రన్ చేయట్లే. ఇది వచ్చేసారా, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకు, ఇక్కడ 3 ఉన్నాయి ఎలిమెంట్స్, మనం దీని తర్వాత ఉన్న ఎలిమెంట్ యాక్సెస్ చేద్దాం చూస్తున్నాం, లేదు కదా. సో అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు, సింపుల్. k అనేది లెన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం తక్కువ ఉందో చెక్ చేసుకుంటాం, దాని తర్వాత రిటర్న్ చేస్తాం, లేదంటే -1 రిటర్న్ చేస్తాం అనమాట. సింపుల్ ఒక ఇఫ్ కండిషన్ రాయాలంతే. ఇఫ్ k <= లెన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎలా అయితేనే మనకి రిటర్న్ ఫ్యాక్టర్స్ ఆఫ్ k-1. అర్థమైందా లాజిక్. సో దీనికన్నా ఎక్కువ ఉన్నా లేదా దీనికి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం రిటర్న్ చేయాలి, లేదంటే రిటర్న్ -1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తే కరెక్ట్గా రన్ అవుతుంది. చూడండి, ఇది మనకి రన్ అయితే అయింది. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నా. ఇది 1 వే అనమాట. మనం ఇక్కడ స్పేస్ స్పేస్ వాడుకుంటున్నాం, అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని స్పేస్ అయితే వాడుకుంటున్నాం. సో O(n) అండ్ అలాగే టైం కాంప్లెక్సిటీ కూడా O(n) అనమాట. ఎందుకంటే n టైమ్స్ లూప్ అయితే రన్ చేస్తున్నాం కదా. సో స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ బోత్ O(n) అనమాట. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేద్దాం. ఎలా అనుకుంటున్నారు, ఏం లే, మనకు స్టోరేజ్ అవసరం ఉందా, లేదు కదా. మనం కౌంట్ చేసుకుందాం, ఏంటి, ప్రతి ఫ్యాక్టర్ని కౌంట్ చేసుకుందాం. ఎప్పుడైతే కౌంట్ అన్నది కేకి ఈక్వల్ అయిపోయిందో అప్పుడు రిటర్న్ చేద్దాం. ఓకేనా. లేదు, ఈ లూప్ లోపల ఎక్కడ ఏది రిటర్న్ అవ్వదు అనుకో, లాస్ట్లో మనం -1 అందాం. ఇవన్నీ అవసరం లేదు, స్టోర్ వేసుకోవడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఎలా చేద్దాం అనుకున్నానంటే నేను, సో ప్రెజెంట్ ఇదంతా రిమూవ్ చేస్తున్నా. సో జస్ట్ ఇది కూడా నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేద్దాం, నేను చెప్పాను కదా, కౌంట్ = 0 కౌంట్ తీసుకున్నాను. ఒకవేళ n mod i మనకి =0 ఏంటంటే
వెంటనే చేసిన కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అండ్ దీని తర్వాత మనకి చెకింగ్ అవ్వాలి. ఇఫ్ కే ఈక్వల్ టు కౌంట్ రిటర్న్ ఐ. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్దో కరెక్ట్గా చూడండి. సో ఇది ఉంది కదా, సో ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇక్కడ ఐ 1 నుంచి 12 దాకా వెళ్తుంది కదా. ఎన్ అనేది ఐ అనేది ఎన్ని మోడ్ చేస్తుంది, ఇది 0 అవుతుంది. అంటే 1 అనేది చేస్తుంది కదా. సో కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఉన్నాయి, ఇక్కడ కౌంట్ 1 అయింది. దాని తర్వాత చెక్ చేసుకుంటుంది. చెకింగ్లో మనకి ఇక్కడ ఫాల్స్ అనమాట, ఎందుకంటే కే ఎంత ఉంది, 3 ఉంది. వాడు ఇచ్చింది కే 3, కౌంట్ ఎంత 1 ఉంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్ అడ్రస్లో మనకి 2 వస్తుంది. సో కౌంట్ 2 అవుతుంది. ఓకే, సో కౌంట్ 2 అయిందా, మళ్ళీ చెక్ చేసుకుంటాం, రిటర్న్ అవుతుంది. దాని తర్వాత అడ్రస్లో మళ్ళీ 3 వస్తుంది. 3 కూడా డివైడ్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూడు, మోడ్ ఈక్వల్ టు 0 అయింది, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు, ఇప్పుడు కౌంట్ 3 అయింది. సో ఎప్పుడైతే ఇలా అయిందో మనకి రిటర్న్ ఐ అనమాట. మనకు కావాల్సిన ఈ ఎలిమెంట్ని మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఈ లూప్ అంతా అయిపోయినా సరే ఏది రిటర్న్ అవ్వదు అనుకో, దాని అర్థం ఏంటి, ఆ కేత్ ఫ్యాక్టర్ ఆ నెంబర్స్కి లేదని అర్థం. అంటే వాడు ఇచ్చిన కేత్ ఫ్యాక్టర్ లేదని అర్థం. అర్థమైందా? ఇప్పుడు 4కి 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి, కాకపోతే కే 4 ఇచ్చాడు. 4వ ఫ్యాక్టర్ ఉంటుందా కేకి? 3 కదా ఉంటాయి, 1 2 4 తప్ప ఇంకేం ఉండవు కదా. సో అదనమాట మ్యాటర్. బయటకు వచ్చిన తర్వాత ఏంటి, ఇందులోంచి బయటకు వచ్చిందంటే ఈ ఫర్లు బాగా కొట్టేసి బయటకు వచ్చిందని దాని అర్థం ఏంటి, లేదని అర్థం. సింపుల్గా మనం -1 చేస్తున్నాం రిటర్న్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా, ఇంకా మనకి రన్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇందాక దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే మనం స్పేస్ వాడుకోవట్లేదు. స్పేస్ వచ్చేసి O(1), టైం వచ్చేసి O(n) అనమాట. ఓకేనా, ఇందాక దానికి ఇంక ఇదే డిఫరెన్స్. ఇందాకేమో O(n), ఇది O(1) అనమాట. ఓకే, సో ఇందాక దాన్ని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే O ఫ్యాక్టర్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే అన్ని స్టోర్ అవుతాయి. కరెక్ట్గా ఎన్ని ఎలిమెంట్స్ కాదు కాబట్టి O ఫ్యాక్టర్స్ అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒక అప్రోచ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ దాకా వెళ్ళాలి. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి స్మాల్ లార్జ్ అని చెప్పి 2 లిస్టులు తీసుకోవాలి. ఈ 2 ఏంటి బ్రో అంటే చెప్తా చూడు. మనం లూప్ స్టార్ట్ చేస్తున్నాం కదా, లూప్ స్టార్ట్ చేసి మనం చెక్ చేసుకుంటున్నాం ఐతో. సో ఇప్పుడు n mod i అన్నప్పుడు మనకి 0 వచ్చిందంటే అది ఫ్యాక్టర్ని అర్థం చేసుకుంటున్నాం కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం చూడు. n అంటే 12ని 3తో డివైడ్ చేసినప్పుడు, అదే మోడ్ చేసినప్పుడు 0 అవుతుంది కదా. సో ఇప్పుడు 12ని డబుల్ మోడ్ 3 చేసాం అనుకో 4 వస్తుంది అవుట్పుట్. సో 4 కూడా మనకి ఒక ఫ్యాక్టరే కదా. అర్థమైందా? ఒకే టైంలో మనకి 3 4 వస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడు, కరెక్ట్గానే మధ్యలో చెప్పడానికి కారణం ఇదే. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను n mod అంటే 12 mod 2 చేసినప్పుడు మనకి ఫ్యాక్టర్ అని తెలిసిందా, 2 అనేది ఒక ఫ్యాక్టర్, 12 అని తెలిసిందా. సేమ్ అలాగే ఇప్పుడు 12ని డబుల్ డివిజన్ ఉంటుంది కదా, ఫ్లోర్ డివిజన్ ఉంటుంది చూడు. సో దాన్ని 12 డబుల్ మోడ్, అదే డబుల్ డివిజన్. నాకు మోడర్న్ అలవాటు అనమాట, అందుకే నేను డబుల్ మోడ్ అంటున్నాను. సో మీరు డబుల్ డివిజన్ అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఇలా డబుల్ డివిజన్స్ పెట్టేసి 2 పెడితే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 6 వస్తుంది. 6 కూడా ఫ్యాక్టరీ కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒకే ఒక ఐటరేషన్లో మనకి ఒక ఐటరేషన్లో 2 ఫ్యాక్టర్స్ దొరుకుతాయి ఇప్పుడు ఈజీగా. అర్థమైందా? సో ఫస్ట్ ఐటరేషన్లో 1 12 దొరికేస్తాయి, సెకండ్ ఐటరేషన్లో 2 6, థర్డ్ ఐటరేషన్లో 3 4. అంతే కదా. స్క్వేర్ రూట్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ వరకు వెళ్ళినట్టే లెక్క. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఈ మనం నార్మల్గా అంటే ఆర్డర్లో వెళ్తున్నాం చూసారా, 1 2 3 ఏదైతే ఉన్నాయో అవి స్మాల్ అన్న లిస్ట్లో యాడ్ చేసుకుందాం. ఈ 4 5 6 అంటే మనం డబుల్ అంటే ఫ్లోర్ డివిజన్ చేసిన తర్వాత వస్తాయి కదా. సో ఆ ఫ్యాక్టర్స్ని ఏమో లార్జ్లో వేసుకుందాం. తర్వాత ఏంటి, లాస్ట్లో ఈ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, లూప్ ఎలా కంప్లీట్ అవుతుంది కూడా చెప్తాను. మనం స్క్వేర్ రూట్ దాకా వెళ్తాం కాబట్టి మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ రాద్దాం. ఒక కండిషన్ పెట్టేసి బ్రేక్ అంటే సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే ఈ 2 వాటిని మనం యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ స్మాల్ లార్జ్ ఈ 2 లిస్టులని యాడ్ చేసుకున్నాం అనుకో, మొత్తం ఫ్యాక్టర్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. సింపుల్గా మనం ఇందాక చెక్ చేసాం కదా, ఇఫ్ k <= ln ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాం చూసారా. సేమ్ అదే మెథడ్ యూస్ చేసి ఒకవేళ అలా ఉంటే కనుక రిటర్న్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ -1 రిటర్న్ చేద్దాం అనమాట. ఇది లాజిక్. కోడ్ మొత్తం చెప్పేసాను ఇక్కడ, ఎలా రాస్తాం చూడండి ఇప్పుడు. సో యాజ్ యూజువల్గా నేను స్మాల్ ఒక లిస్ట్ అండ్ అలాగే లార్జ్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాను. సో ఇవి ఎందుకు తీసుకున్న క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫర్ లూప్ రాయాలి. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 దాకా. ఇదంతా మామూలుగానే ఉంటుంది, లోపల లాజిక్కే మారుతుంది. ఇఫ్ ఏం చెప్పాను నేను, స్క్వేర్ రూట్ దాకా వెళ్తే బ్రేక్ చేయాలి కదా. సో ఇంకో i ఇంటూ i ఈజ్ గ్రేటర్ దెన్ n. ఇలా అయితే మనం బ్రేక్ అన్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ n mod i = 0. ఇక్కడ చూడు, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇలా =0 అయితే ఫ్యాక్టర్ అని అర్థం. సింపుల్గా దాన్ని ఏం చేయాలి, స్మాల్ డాట్ అపెండ్ ఆఫ్ i. అర్థమైందా? సో దీనికి యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఏంటి, అర్థమైందా? ఇప్పుడు దీనికి ఎలా యాడ్ చేసుకుంటున్నాం కదా, దీని లోపలే మళ్ళీ ఇంకొక చెకింగ్ చేయాలి. ఎందుకంటే
ఒక ఫ్యాక్టర్ దొరికిందంటే దీన్ని యూస్ చేసి మనం ఇంకొక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో అందుకనమాట. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఎన్ డబుల్ మోడ్ ఐ ఎలా రాస్తే మనకి ఏమవుతుంది 12 వస్తుంది. లార్జ్ డాట్ అపెండ్ ఆఫ్ ఎన్ డబుల్ మోడ్ ఐ అనమాట, అది డబుల్ డివిజన్ ఐ. ఓకే, లేదా ఫ్లోర్ డివిజన్ ఐ ఎలా రాసినా పర్లేదు. సో ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో గైస్ ఇప్పుడు చూడండి, పైన కామెంట్స్ కూడా పెట్టండి ఇది ఎలా రన్ అవుతుంది అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడే. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 కదా, సో 1 × 1 ఎంత 1. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 12, ఎన్ ఈక్వల్ 12 కదా ఇక్కడ, కాదు కదా. సో ఇది లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ చూడు, ఎంతో అంటే 12ని 1తో డివైడ్ చేస్తాం అంటే 1 12 12 వస్తుంది. సో అయింది కాబట్టి దీనికి స్మాల్కి 1 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్ మోడ్ ఐ, అప్పుడే మనం లార్జ్ డాట్ అయిపోయింది అన్నాం. ఓకే, సో ఇక్కడ ఐ అంటే 1, ఎన్ అంటే 12 కదా. సో 12 ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 1 అంటే 1తో మనం మధ్యలో బ్రాకెట్స్ ఉన్నాయి కదా, సో బయట 1 ఉంది, మధ్యలో 12 ఉంది. సో చేస్తే ఏమొస్తుంది 1 12 12. సో 0 అయిందా. మనకి ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చేస్తాం. ఓకే, డివిజన్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, కోషెంట్ తీసుకోవాలి, రిమైండర్ కాదు. సింపుల్గా చెప్పాలంటే మనకి కొన్ని వాల్యూస్ కంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి కదా, 2.5 టైమ్స్ క్యాన్సిల్ చేసినట్టు అటువంటి వాల్యూస్ వస్తాయి ఎక్కడానికి మనం ఫ్లోర్ డివిజన్ వాడతాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 12 వచ్చింది. సో ఐ ఈక్వల్ టు 1 అండ్ ఇక్కడ రైట్ సైడ్ చెక్ చేస్తే ఏమొచ్చింది 12 వచ్చింది, అంతే కదా. సో 1 12 12 0. సో 12 వచ్చింది, కోషెంట్ కదా మనకు కావాల్సింది ఇక్కడ. సో 12, 1 ఈజ్ నాట్ ఈక్వల్ 12 కదా. సో ఏం చేస్తున్నాం, లార్జ్ క్యాప్ అని చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి 12 కూడా ఒక ఫ్యాక్టర్ కదా, అర్థమైందా, 12కి 12 ఒక ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఐటరేషన్లో మనకి ఐ ఈక్వల్ టు ఎంత 2, 2 × 2 ఎంత 4, 4 ఈజ్ గ్రేటర్ దెన్ అన్న, కాదు కదా. సో ఇది ట్రూ అవ్వదు. సో నెక్స్ట్ లోపలికి వస్తుంది. సో 12ని 2తో చేస్తే ఏమైంది 0 అవుతుంది కదా, ఎందుకంటే ఫ్యాక్టర్ కాబట్టి 0 అవుతుంది. సింపుల్గా యాడ్ చేసుకుంటున్నాం, ఇదిగో 2కి యాడ్ చేసావు అంటే స్మాల్కి 2 యాడ్ చేసావు. తర్వాత 2 నాట్ ఈక్వల్ టు ఎన్ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ ఐ ఏమవుతుంది ఇక్కడ చూడు, 12 ఫ్లోర్ డివిజన్ ఆఫ్ ఐ అంటే ఎంత వస్తుంది 2 6 12. సో కోషెంట్లో ఉంది 6 ఉంది, 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6 కదా. సో అందుకే ఏం చేస్తున్నాం, లార్జ్కి యాడ్ చేస్తున్నాం. సో 6 అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, కరెక్ట్గా ఫ్లోర్ డివిజన్ చేసి ఆ కోషెంట్ని యాడ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, దీని తర్వాత ఐటరేషన్లో 3 వస్తుంది, 3 × 3 ఎంత 9, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 12 కాదు కదా. సో నెక్స్ట్ వచ్చేస్తుంది 3 కూడా ఫ్యాక్టర్ కాబట్టి వచ్చి 3 యాడ్ అవుతుంది. తర్వాత చూడు దీని లోపల కండిషన్ 3 నాట్ ఈక్వల్ టు ఎన్ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ ఐ. సో 3 4 12, కోషెంట్లో 4 ఉంది, ఐ ఏమో 3 ఉంది, 3 నాట్ ఈక్వల్ టు 4 కదా. సింపుల్గా ఏం చేస్తావు, యాడ్ చేసుకుంటావు. దేనికి లార్జ్కి 4 యాడ్ చేస్తాం. ఓకే, దీని నెక్స్ట్ ఐటరేషన్లో మనకి ఐ అనేది ఏమొచ్చింది 4 వచ్చింది, 4 × 4 16 గ్రేటర్ దెన్ ఎన్ కదా, అందుకే బ్రేక్ చేసేస్తాం. అక్కడతో ఈ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనకున్న ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చేసినాయి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, స్మాల్ ఉన్నాయేమో అన్ని ఆర్డర్లో ఉన్నాయి, లార్జ్ మాత్రం రివర్స్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాన్ని మనం అన్నీ ఏం చేద్దామంటే సింపుల్గా సార్టింగ్గా కాదు కదా, ఇండెక్సింగ్ యూస్ చేసి మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఆల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు స్మాల్ ప్లస్ అన్నీ కలిపేసుకుందాం, అర్థమైందా. లార్జ్ మనం ఇండెక్సింగ్ తెలుసు కదా, నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి మనం ఇలా రివర్స్ చేయొచ్చు కదా లిస్ట్ని. సింపుల్గా ఇలా చేస్తాం. ఇప్పుడు ఆల్ ఫ్యాక్టర్స్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేద్దామంటే సింపుల్గా ఇఫ్ k ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, ఎలా అయితే మనం ఏం చేయాలి, రిటర్న్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ k - 1 ఇందాక రాసినట్టే, లేదంటే రిటర్న్ -1. ఓకేనా. సో ఇది అనమాట లాజిక్. ఇలా రాయడం వల్ల ఏంటంటే మనకి ఫర్ లూప్ ఎక్కడ రన్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకే రన్ అవుతుంది. ఓకేనా. సో ఇదిగో ఈ కామెంట్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను, రిమూవ్ చేసి రన్ చేస్తాను ఈ కోడ్. సో ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కామెంట్స్ రెండింటిని మాట్లాడుకుంటే మనం O(√n) అనమాట, రెండు కూడా O(√n). ఇదిగో చూడు మనకి మన ఇందాక దాంతో పోల్చుకుంటే చాలా బాగా వచ్చింది అన్నమాట టైం కాంప్లెక్సిటీ కూడా. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ది మనకి ఎంత వచ్చింది 100% వచ్చిందా, ఇది కూడా మనకి థర్డ్ అప్రోచ్ కూడా మనకి 100% వచ్చింది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ 3 అప్రోచెస్ కూడా క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను, అండ్ ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేస్తాను, ఎందుకంటే మీరు ఈ 3 చేయడం వల్ల ఈ వీడియోస్ ఒక రీచ్ అయితే పెరిగే ఛాన్స్ ఉందన్నమాట, అండ్ ఆల్సో ఓవరాల్గా ఛానల్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాను ఆశిస్తున్నా. మళ్ళీ రేపటితో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.